ఆశించి స్వామివారి దర్శనం కోసం వస్తారో వాళ్ళకు అన్ని విధాల ఫెసిలిటీ కల్పించినప్పుడే ఇలా మన గుడి కూడా ఆదాయం కూడా పెరిగింది. నిజంగా ఈ 2-3 నెలలు చూస్తుంటే గత సంవత్సరాల కంటే కూడా ఆదాయం పెరిగిందంటే వచ్చే భక్తులకు మనం అన్ని రకాల వసతులు కల్పించడం కాబట్టి ఎక్కువ భక్తులు రావడానికి యాక్సెస్ పెరిగింది. కాబట్టి ఇంకా కూడా రాబోయే తరాలకు ఏదైతే మన సనాతన ధర్మాన్ని మన సాంప్రదాయాలను హిందూ సాంప్రదాయాలు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే తిరుపతి పోయినప్పుడే ఆ డ్రెస్ కోడ్ వేసుకొని పోయేది. ఇలా తమిళనాడు కానీ కేరళ కానీ ఏదైతే సాంప్రదాయం ఉందో నిజంగా సమిష్టి నిర్ణయం తీసుకొని ఇక్కడ చైర్మన్ గారు కానీ మన పెద్దయ్య గారు కానీ గౌరవ వివో గారు కానీ మంచి నిర్ణయం, ఒక సాంప్రదాయం మేము హిందువులము అని గర్వంగా సాంప్రదాయ దుస్తులను వాడడం అనేది చాలా మంచి నిర్ణయం. దాన్ని స్వాగతిస్తున్నా. అదేవిధంగా యాదగుట్ట మీద కూడా ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించి పోయే విధంగా చేయడం జరుగుతుంది. ఇంకొకటి మొన్ననే గౌరవ ఈవో గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతంలో స్వామివారి అంటే శనివారం అనేది ఒకటి నాని ఉండే, శనివారం ఏమైనా ఇబ్బంది పడితే కూడా నెక్స్ట్ ఒక రోజు స్థానికులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి మంగళవారం 8:30 నుంచి 9 గంటలకు స్థానిక భక్తులకు కూడా అవకాశం కల్పిస్తూ మొన్నటి వరకు సాయంత్రం కల్పించారు. అంటే దీంట్లో శనివారం పూర్తిగా ఇచ్చుకుంటూ మళ్ళీ అదనంగా మంగళవారం ఒకరోజు ఒక ½ అన్ అవర్ స్థానిక భక్తులకు అవకాశం ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. నిజంగా ఈ గడిచిన 6 నెలల్లో కానీ గౌరవ యువ గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన మార్పులు వస్తున్నాయి. భక్తులకు ఫెసిలిటీ ఆదాయాన్ని ముఖ్యం కాదు, వచ్చే భక్తులకు కూడా అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని ఒక ఏకైక లక్ష్యంగా మన తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి స్వామి ఆలయాన్ని ఇంకా కూడా వినూతనాభివృద్ధిగా వచ్చే భక్తులకు అన్ని ఫెసిలిటీ కల్పించాలని చెప్పి నిజంగా 1 గంట 2 గంటలు కూడా సుదీర్ఘంగా ఏవైతే భక్తులకు అసౌకర్యాలు వాటన్నింటినీ సౌకర్యాలుగా చేసి ఇంకా కూడా భక్తులకు స్వామివారి దర్శనం సులభతరం చేయడం కోసం గౌరవ యువ గారు, గౌరవ చైర్మన్ గారు, మా పెద్దయ్య గారు అందరూ కూడా కలిసి నిర్ణయాలు తీసుకున్నాం. అందరినీ కలుపుకొని స్థానిక భక్తుల సూచనల సలహా ప్రకారం ఇంకా కూడా మన యాదాద్రి శ్రీ లక్ష్మణస్వామి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని చెప్పి అందులో భాగంగా ఇలా రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. రాగానే మా పెద్దయ్య గారు కానీ మా గౌరవ శాశ్వత చైర్మన్ కూడా గత ఎవరు కూడా రాకపోయిందంటే గతంలో ఉన్నోళ్ళేమో వాళ్ళు పదవుల కోసం చేశారు. నేను అదృష్టంగా స్వామివారి సేవ చేయడం కోసమే ఉన్నా కాబట్టి ప్రతి నెల ఒకరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకొని మన గుట్ట ఆలయ అభివృద్ధి కోసం ఇక్కడ స్వామివారి కీర్తి పరిస్థితులు ఇంకా కూడా వచ్చే భక్తులకు అన్ని ఫెసిలిటీ కల్పించి యాదగిరిని ఇంకా కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ సాంప్రదాయాలు ఆలయం రాగానే ఆంజనేయ స్వామి గుడి దగ్గర బొట్టు పెట్టుకున్నాయి. దాని తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత తీర్థం ఇచ్చేది, తీర్థం అయిపోయిన తర్వాత షటకోపం పెట్టేది. అంటే ఇవి స్వామివారిని చూసిన తర్వాత ప్రతి భక్తునికి అదొక నేను స్వామివారి దర్శనం చేసుకున్నా నా మొక్కు తీరింది అనడానికి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి గత సాంప్రదాయంగా బొట్టు పెట్టడం కానీ తీర్థం పెట్టడం కానీ సాంప్రదాయం కానీ ఆ బ్రేక్ దర్శనం టైంలో వాళ్ళకి తీర్థ ప్రసాదం ఇవ్వడం కానీ మళ్ళీ పునరుద్ధరించి పాత సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ముందుకు పోదాం. అదేవిధంగా నేను మొన్న గమనించిన ఒక వికలాంగుడు వస్తే దర్శనం కష్టం అనుకుంటే స్వయంగా వీల్ చైర్ తీసుకొని దర్శనాన్ని లోపల తీసుకుపోయి స్వామివారి చూసినవా స్వామివారు ఎట్లుంటాడని అడిగినటువంటి ఈవోనైతే నేను ఇప్పుడే చూస్తున్నా. మంచి సాంప్రదాయం. వికలాంగులు కూడా అందరి లెక్క నేను దర్శనం చేసుకునే తృప్తి కూడా కలిగించేందుకు ఇంకా ఇలాంటి వాళ్ళకి ఫెసిలిటీ కూడా కల్పించి మనం ముందుకు పోవాలని తెలియజేస్తూ ప్రతి ఎవరైనా చిన్నపిల్లలు వస్తే కూడా లైన్ ఎక్కువనప్పుడు వాళ్ళు కొంచెం సేదలు తీసుకొని ఒక రూమ్ కేటాయించి పసిపిల్లలకు పాలు ఇవ్వడం కానీ కొద్దిసేపు ఓదార్చడం కానీ చేయడానికి కూడా మంచి ఫెసిలిటీ కల్పించారు. నిజంగా ఇవన్నీ చూస్తుంటే నేను ఈ గత 6 నెలలకు ఇప్పుడు చూస్తే కూడా ఇంత అభివృద్ధి అయింది ఆశ్చర్యపడే విధంగా చేసిన సిబ్బందికి, శాశ్వత చైర్మన్ గారికి, ముఖ్యంగా మా పెద్దయ్య గారికి వీటన్నిటినీ ఒక క్రోడీకరించి నిజంగా యాదగిరి అంటే అభివృద్ధిలో ముందుకు పోతుందనే తీసుకొచ్చినటువంటి మా యువ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ